ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పాపులర్ అయినట్లుగా ఏ హీరోయిన్ అవ్వలేదని చెప్పొచ్చు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత పాపులారిటీ పెరిగింది. మయోసైటిస్కు చికిత్స తీసుకోవడం కోసం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం కథలను వింటోంది. ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. తాను ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా గత నెల 28వ తేదీన సమంత తన పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు వేడుకలను ఎక్కడ నిర్వహించుకుంది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఏథెన్స్లో తాను తిరిగిన ప్రదేశాలు, తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన అన్ని ఫోటోలను షేర్ చేసింది. సమంత ఎంతో సంతోషంగా, జాలీగా అక్కడ వీధుల్లో చక్కర్లు కొడుతూ తిరిగింది. తన జీవితం తన ఇష్టమొచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తానని, మధ్యలో విమర్శలు చేసేవారికి మీకెందుకు అని ప్రశ్నించినట్లుగా ఉంటోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన లైఫ్ స్టైల్ గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోదని ఆ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే తాజాగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా రాబోతున్న చిత్రంలో హీరోయిన్గా సమంత ఎంపికైంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ దళపతి నటిస్తున్న చివరి సినిమాలోనూ సమంత హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.